అయ్యా దొంగగారు వచ్చినావా? ఇక తొందర తొందర గాని. జేబులో స్క్రూ డ్రైవర్ ఎందుకు పెట్టుకొని వచ్చినావు? పైసలేసే కప్‌బోర్డ్‌లన్నీ ఓపెనే ఉన్నాయి ఆడ. ఆ పైసలన్నీ ఎదుర్కొని బ్యాగ్‌లేసుకో. అటు పక్క కానాల్లో చూడు కట్టెలు కట్టి పైసలేమైనా ఉన్నాయేమో? అయ్యో! లేవా? ఛీ! వైన్ షాపుని నడుపుతున్నోళ్ళకు న్యాయం గాదిది. పైసలన్నీ పట్టుకొని పోయిర్రు. అటు, ఇటు ఎటు చూసినా పైకం దొరుకుతలేదని బాధపడకు. అటు పక్క లేకుంటే ఏం గాదు. ఇటు దిక్కొచ్చి చూడేమన్నా ఎళ్తాయో? ఆ! దీంట్లో ఉన్నాయి గదా! ఇక అన్నీ మలిచి బ్యాగ్‌లో నూకు. ఇంత ధైర్యంగా పైసలు తీస్తున్నావు గానీ పైన కెమెరా ఉన్నది మరిచినవా ఇట్లా? ముఖం కనిపియకుండా కవర్ చేసుకో. అది. అట్లా తువ్వాల కట్టు. చూడు కౌంటర్ చుట్టేమన్నా ఇల్వగల్ల వస్తువులు దొరుకుతాయి చూడు. కిందేదో ఉన్నట్టున్నది కదా బ్యాగ్‌లో ఏసుకో. అది అట్లా. డబ్బాల పైసలున్నాయా? పైసల కంటే ఇలువైన వస్తువులున్నాయా? మంచిగా చూసినావా? సరే, సరే. ఎవలు రాకముందే బయట పడాలి మరి. బయలెల్లిగా. అర్రే! చెప్పుడు మార్చినా. ఎట్లైనా వైన్స్‌కే వచ్చినావు గదా! 2 ఫుల్ బాటిల్ పట్టుకొని పో. ఉన్నవా? పోయినవా? ఓహ్! పోయినట్టే ఉన్నాడు. ఇగో ఇట్లా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లో ఓ వైన్ షాప్‌ల దొంగ చేసిన పనితనం గీది. పోలీసులు సీసీ కెమెరాలు, వీడియోలు చూస్తే వాడు చేసిన భాగవతం మొత్తం బయట పడ్డది. ఇంతకుముందు కాగజ్ నగర్‌లోనే ఓ బంగారం దుకాణంలో 10 రోజుల కిందట 8 లక్షలు విలువ చేసే సొమ్ములు ఎత్తుకొని పోయిరట. మళ్ళా ఇప్పుడు వైన్స్‌లో జొర్రి గల్లపెట్టెలు మొత్తం సదురుకొని పోయిర్రు. మరి వాళ్ళు వీళ్ళు ఒక్కలేనా లేకుంటే వేర్వేరా అనేది పోలీసులు అంజనం వేసి చూస్తున్నారట. ఏ పాటో ఈ దొంగోనికి మందు తాగే అలవాటు లేనట్టున్నది. ఒకవేళ ఉండేది ఉంటే ఇంత మందు తాగి అందులోనే వండుకుంటోడు కావచ్చు కాదు. ఏందో ఏమో ఈ దొంగలతో మస్తు భయమైతున్నది అని కాళ్ళు చేతులు వణుకుతున్నాయట కాగజ్ నగర్లో ఉండే పబ్లిక్ కు. మరి పోలీసులు వాళ్ళని ఎప్పుడు దొరకబడతారో ఏం కథనో చూడాలిగా.